హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి. వాటి కోసం పెద్దగా ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి తడిని తుడిచి ఆరిన తర్వాత ఒక పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో యాడ్ చేశాను. మూత పెట్టి సిమ్లోని ఒక 50% వరకు టమాటా ఉడికిన తర్వాత దానిలోని సరిపడినంత ఉప్పు, పసుపు, నేనైతే 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. వాటిని అందులో యాడ్ చేసి శుభ్రంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలోని నీరంతా పోయిన విధంగా ఉడికించుకొని టమాటా దగ్గరకు అయిన తర్వాత ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక 50 గ్రాముల మిరప పొడి యాడ్ చేశాను. అలా యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదండి, అందుకే యాడ్ చేయలేదు. అలా ఆయిల్ మొత్తం పికిల్కి పట్టినంత వరకు సిమ్లో పెట్టి ఉడికించాలి. అంతేనండి, మన టమాటా పికిల్ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 months వరకు ఉంటుంది. మామూలుగా అయితే ఒక 1 month వరకు స్టోర్ ఉంటుంది.